ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ శుభోదయం. నా పేరు బి లక్ష్మి. నేను 9వ తరగతి ఏ సెక్షన్ చదువుతున్నాను. ఈరోజు మేము అలంకారాల గురించి వివరించబోతున్నాము. మనిషికి ఆభరణాలు, వస్త్రాలు అందాన్ని ఎలా ఇస్తాయో అలాగే కావ్య సౌందర్యమును ప్రకాశింపజేయనివి భాషా అలంకారాలు. ఇవి భాష యొక్క అందాన్ని పెంచుతాయి. భాషకు సంబంధించిన అలంకారాలు 2 విధాలు. మొదటిది శబ్దాలంకారం, 2 అర్థాలంకారం. శబ్దమే ప్రధానంగా కలిగిన అలంకారమే శబ్దాలంకారం. మనం ఇప్పుడు వృత్యానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, లాటానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం గురించి తెలుసుకుందాం. నా పేరు వందన. నేను 9వ తరగతి ఏ సెక్షన్ చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది ఏమిటంటే, మొదటిది వృత్యానుప్రాస అలంకారం. ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అని అంటారు. ఉదాహరణకు గడగడ వడుకుచు తడబడి జారిపడెను. రెండవ ఉదాహరణ ఇరులై కురులై జరులై పరుగులెత్తి. నా పేరు డి రెహ్నాదాస్. నేను 9వ తరగతి బి సెక్షన్ చదువుతున్నాను. రెండవది చేకానుప్రాస అలంకారం. హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే వాడబడితే దానిని చేకానుప్రాస అలంకారము అంటారు. ఉదాహరణకు అరటి తొక్క రాదు, అగ్గిలో పడితే కాలు కాలుతుంది. ఈ వాక్యాలలో పదాలు పక్కనే ఉన్న వాటి అర్థాలు వేరువేరుగా ఉన్నాయి. నా పేరు సి మహిత. నేను 9వ తరగతి ఏ సెక్షన్ చదువుతున్నాను. నేను 3వదైన లాటానుప్రాస అలంకారం గురించి వివరించబోతున్నాను. లాటానుప్రాస అలంకారం 2 సమానమైన పదాలతో అర్థం భేదం లేకుండా తాత్పర్య భేదములతో వెంటనే ప్రయోగించబడును. దీనినే లాటానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణకు కమలాక్షు నర్చించు కరములు, శ్రీనాథులు వర్ణించు జూహ్య. నా పేరు డి వైష్ణవి. నేను 9వ తరగతి బి సెక్షన్ చదువుతున్నాను. అంత్యానుప్రాస అలంకారము. పదాలు చివర గాని పాదాల చివర గాని అక్షరాలు పునరుక్తమైతే దానిని అంత్యానుప్రాస అలంకారము అంటారు. ఉదాహరణకు రామాయణమున భక్తి, భారతమున యుక్తి, భాగవతమున ముక్తి. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.